హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం. విక్రమ్ ప్రణయ్ని ఒకసారి చూసి కర్రీతో అన్నం కలిపి మొదటి ముద్దని నోటి వరకు తెచ్చుకొని తననే మురిపంగా చూసిన ప్రణయ్ నోటికి అందిస్తాడు. ప్రణయ ఆశ్చర్యంగా చూస్తూ విక్రమ్ చేతి మొదటి ముద్దని రుచి చూస్తుంది. ఆ క్షణం ఆమె మనసులో ఈ క్షణం ఇలా నిలిచిపోతే బాగుండు అని బలంగా కోరుకుంటుంది. కళ్ళల్లో తడి చేరగా, హేయ్, కారం ఎక్కువైందా ఏంటి? ఇంకో మంచినీళ్ళు తాగు అంటూ గ్లాస్ అందిస్తాడు విక్రమ్. ప్రణయ 2 గుక్కలు తాగి, కారం కాదు సార్, మమకారం ఎక్కువైంది. మీకు ఒక విషయం చెప్పనా? మీ చేతి ముద్ద మా నాన్నగానే గుర్తు చేసింది నాకు. గుర్తు కాదు, మా నాన్నే తినిపించినట్టు అనిపించింది కూడా అంటూ 2 చేతులని కళ్ళ మీదగా చేర్చి 2 నిమిషాలు మౌనంగా ఉండిపోతుంది ప్రణయ. ప్రణయ మనసులోని బాధ అర్థం చేసుకున్న విక్రమ్ ఆమె వెన్ను నిమురుతూ విక్రమ్ మరో ముద్ద కలిపి పెడుతూ పట్టు అంటూ ఆమె చేత బలవంతంగా తినిపిస్తాడు. ప్రణయ అంతలోనే నార్మల్ అయ్యి, ఏం చేస్తున్నారు మీరు? అంతా నాకే పెట్టేస్తున్నారు. ఇక మీరేం తింటారు? ఆంటీ క్యారియర్ పంపింది మీకోసమే, నాకు పెట్టమని కాదు. నేను ఇలాగే సైలెంట్గా ఉంటే మొత్తం నాకు పెట్టేసి మీరు పస్తులుండేలా ఉన్నారు. భలే వలే సార్ మీరు నోరు తెరవండి చెప్తా అంటూ ప్రణయ్ కూడా అన్నాన్ని మొదలు చేసి విక్రంకి తినిపిస్తుంది. ఓకే ఫైన్, నాకు నువ్వు తినడం కావాలి, నీకు నేను తినడం కావాలి, అంతేగా? ఇద్దరి కోరిక తీరాలి అంటే నువ్వు ఒకసారి నాకు ముద్దు పెట్టు. విక్రమ్ చెప్తున్నది శ్రద్ధగా వింటున్న ప్రణయ షాక్ అయ్యి వెంటనే ఏంటి అంటూ అందమైన తన కళ్ళని అరచేయంత తెరిచి చూస్తుంది. అప్పటికి కానీ తను ఏమన్నాడో గ్రహించిన విక్రమ్, అది మరి ముద్దు కాదు బంగారం, ముద్ద, అన్నపు ముద్ద. అర్థమైందా? నువ్వు అలా చూడకే బాబు, ఇక్కడ ఏదేదో అయిపోతుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నానో నీకేం తెలుసని అంటూ అతని బలమైన ఛాతీ దగ్గర వేలు పెట్టి చూపిస్తాడు, చాలా ఫీల్ అయిపోతూ. విక్రమ్ ఫీల్ని లోపల ఎంజాయ్ చేస్తూ, అయ్యయ్యో ఎంత ఫీల్ అయిపోతున్నారు పాపం కదా మీరు. ప్రణయ తన ఎడమ చేతితో విక్రమ్ ఛాతీని ప్రేమగా నిమురుతుంది. ఓయ్, ఏం చేస్తున్నావు? ఇప్పటివరకు నేను చెప్పిందేంటి? చాలు తల్లి చాలు, ఇక చాలు. నువ్వు ఇలాగే కాసేపు చేసావంటే నెక్స్ట్ నేను ఏం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా బంగారం. కాబట్టి నన్ను బుద్ధిమంతుడిలా ఉండనివే బాబు, నా బుజ్జి బంగారానివి కాదు అంటూ ప్రణయ బుల్లి గడ్డం పట్టుకుని బతిమలుతాడు విక్రమ్. విక్రమ్ మాటలు ప్రణయ్ గుండెల్లో కంచుకుంటలా మోగుతున్నా చెవులకి మాత్రం వీణ మెట్టినట్టు వినసొంపుగా ఉన్నాయి. మరి సరే సరే, మీరు ఇబ్బంది పడే పని చేయను, మీకు ఓకేనా అంటూ ప్లేట్లో మిగిలిన అన్నం ఒకరొకరు తెరిపించుకుని మొత్తానికి లంచ్ పూర్తి చేస్తారు ప్రణయ విక్రమ్. ప్రణయ క్యారియర్ సర్దేసి దాన్ని ఒక పక్కగా పెట్టి, ఇక నేను వెళ్తాను సార్, ఇప్పటికే ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది, ఎవరైనా చూస్తే బాగోదు. సుగునికి కూడా చెప్పకుండా వచ్చాను, తను వెతుకుతుందేమో నా కోసం. అప్పుడే వెళ్తాను అంటావేంటి బంగారం? ఎవరూ చూడరు, ఇంకా మా సిస్టర్ కూడా నీకోసం వెతకదు. ఎందుకు వెతకదు సార్? అయోమయంగా చూస్తూ అడిగింది విక్రమ్ని. ఎందుకంటే నువ్వు ఈ టైంలో స్టాఫ్ రూమ్లో ఉండాలి, అక్కడ లేవు అంటే ఇక నా దగ్గర ఉన్నట్టే అని సుగుణకి బాగా తెలుసు. అందుకే నీకోసం వెతకదు అంటున్నాను బంగారం, ఇప్పుడు అర్థమైందా అంటూ ఐ బ్లింక్ చేస్తాడు విక్రమ్. నిజమే, కానీ మళ్ళీ కానీ ఏంటి ప్రణయ? ఇటురా అంటూ చేతిని చాచగానే అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్న ప్రణయ తప్పక విక్రమ్ వైపు నడుస్తుంది, అతని చేతికి తన చేతిని అందిస్తూ. విక్రమ్కి దగ్గరగా వెళ్ళిన ప్రణయ, ప్లీజ్ నేను వెళ్తాను సార్ అంటుంది బుజ్జిగా మూతి బిగించి. విక్రమ్ చిన్నగా నిట్టూర్చి, ఓకే బంగారం, నీ ఇష్టం అంటూ తన చేతిలో ఉన్న ప్రణయ్ చేతిని సుతారంగా ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడే క్యాబిన్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో ప్రణయ కంగారుగా, విక్రమ్ అసహనంగా ఇద్దరు ఒకేసారిగా అటు చూస్తారు. చూడకుండా ఏదో చూసినట్టు బిగుసుకుపోయిన సుబ్రహ్మణ్యని అక్కడ చూడగానే ఇద్దరు రిలాక్స్ అవుతారు. అయినా ప్రణయ కొంచెం ఇబ్బందిగా కదులుతుంది. సారీ సార్, సారీ మేడం, క్లాస్ బెల్కి టైం అయింది, క్యాబిన్ క్యారిడార్లో ఎవ్వరూ లేరు, మీరు ఇక్కడ నుండి స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోతే నేను బెల్ మోగిస్తాను, లేదా అందరూ క్లాస్కి వెళ్ళిపోయాక మీరు బయటికి రండి, తప్పుగా అనుకోకండి, ఎవరైనా చూస్తే మీకు ప్రాబ్లం అవుతుందేమో అని అంటూ సుబ్రహ్మణ్యం తన ఆలోచనని వాళ్ళతో పంచుకుంటాడు. సుబ్రహ్మణ్యం చెప్పింది కూడా ఇద్దరికీ సరైనది అనిపించడంతో ముందుగా విక్రమ్ సుబ్రహ్మణ్యంతో,
నువ్వు వెళ్ళి బెల్ మోగించు. అందరూ క్లాసెస్కి అటెండ్ అయ్యారు అని అనిపించాక క్యాబిన్ డోర్ నాక్ చెయ్యి. అప్పుడు ప్రణయ మేడం తన క్లాస్కి అటెండ్ అవుతారు. ఏంటి నీకు ఓకేనా అంటూ ప్రణయ్ని చూడగానే చిన్నగా కళ్ళని ఆర్పుతుంది ప్రణయ తనకి ఓకే అని చెప్తూ. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని సుబ్రహ్మణ్యంకి చెప్పగానే బయటకు వచ్చిన అటెండర్ సుబ్రహ్మణ్యం క్లాస్ బెల్ మోగిస్తాడు. ఇక్కడ బెల్ అంటే ఒకప్పుడు మన స్కూల్లో చెట్టుకు వేలాడదీసిన ఇప్పగంట కాదు, అలారం సిస్టమ్ ఇక్కడ. అది కూడా టైంకి స్విచ్ ఆన్ చేస్తేనే అది తన పని మొదలు పెడుతుంది. గమనించగలరు బడ్డీస్. చదవండి, బాగుంటుంది ఈ ప్రణయ సంగమం. ఇదండి ఇవాటి కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పదాలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోరంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సరికొత్త మలుపులతో మనసుతో వచ్చే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.